మనం సాత్వికాన్ని దీన మనసు నేర్చుకుంటే మనం ఎంతో మన సంఘాలు మన అభివృద్ధిలో ఉంటాయనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం ఒక చదవడం ఒకసారి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అక్కడ గమనించినట్లయితే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే మాట చూస్తున్నాం. ఆ మాట చదువుతున్నాం కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనే మాట చూస్తున్నాం. మోషే గొప్పతనము అక్కడ మనం చూసినట్లయితే ఆయన నమ్మకంలో మనం చూస్తున్నాం. మోషే యొక్క గొప్పతనం ఎందులో ఉందంటే ఆయన నమ్మకంలో చూస్తున్నాం. ఆ వివరాలు మనం వివరించడానికి సమయం లేదు, కానీ ఆయన నమ్మకమైన జీవితం జీవించాడు. అదిగో ప్రత్యక్ష గుడారం విషయంలో, నిర్మాణం విషయంలో ఆయన నమ్మకత్వాన్ని చూపించాడు. బలులు అర్పించడంలో నమ్మకాన్ని చూపించాడు. అదో అరణ్యయాత్రలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు నడిపించడంలో నమ్మకాన్ని చూపించాడు. అనేక విషయాల్లో దేవుని దగ్గర ఆయన నమ్మకమైన జీవితం జీవించిన వాడుగా ఉంటాడు. మనం మన ఇంట్లో మనం నమ్మకంగా జీవిస్తున్నామా? మనం మన కుటుంబాలలో నమ్మకంగా ఉంటున్నామా? మన కుటుంబాలలో నమ్మకం ఉండాలి, మన సమాజంలో నమ్మకం ఉండాలి, మన సంఘాలలో నమ్మకం ఉండాలి. ప్రియమైన సోదరులారా, మన కుటుంబాలలో నమ్మకం చాలా అవసరం అండి. కుటుంబాలు క్షేమంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే కుటుంబాలలో నమ్మకం అవసరం. భార్య భర్త పట్ల నమ్మకం ఉండాలి, భార్య భర్త పట్ల నమ్మకం ఉండాలి, భార్య పట్ల నమ్మకం ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం జీవించబడుతుంది. నమ్మకం పోయిందా కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, కుటుంబాలు చెడిపోతాయి. నమ్మకం అవసరం. నమ్మకం కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లల మీద నమ్మకం ఉండాలి, పిల్లల తల్లిదండ్రుల మీద నమ్మకం ఉండాలి. అలా నమ్మకం ఉన్న కుటుంబం క్షేమకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుందని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. సమాజంలో నమ్మకం, ఉద్యోగంలో నమ్మకం, పై ఆఫీసర్ దగ్గర నమ్మకం, సంఘంలో నమ్మకం, దేవుని పనిలో నమ్మకం, దేవుని యొక్క పరిచయలో నమ్మకం, దేవుని యొక్క సేవలో నమ్మకం, దేవుని సొమ్ములో నమ్మకం. నమ్మకం అవసరం. నమ్మకము కలిగిన వారుగా ఉండాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమ సోదరులారా గమనించండి. నిర్గమకాండం 32:11 మనం చూసినట్లయితే అక్కడ నిర్గమకాండం 6వ మనం చూస్తున్నాం. 6వ నిర్గమకాండం 34:29 మనం చదువుతాం. నమ్మకం. ఒక నిమిషం సంఖ్యాకాండంలోనే మనం చదువుకున్నాం కదా. 12వ అధ్యాయం 7వ వచనం ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చూస్తున్నాం కదా. కాబట్టి ప్రేమ సోదరులారా నమ్మకం ఎంత మన ప్రాముఖ్యమైనది చూస్తున్నాం కదా. దేవుడు ఒక మాట అంటాడండి, ఏమని? ఫలా నమ్మకమైన మంచి దాసుడా, నేను కొంచెంలో నమ్మకం ఉన్నావు అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి కొంచెంలో నమ్మకుంటే తర్వాత మనకి బహుమానాలు ఉన్నాయండి. కాబట్టి నమ్మకంగా కలిగి ఉండాలని చూస్తున్నాం. చదవండి. నిర్గమకాండం 34:29 వచ్చినాం. 34:29 వచ్చినాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. చాలే. అక్కడ చూసినట్లయితే పైకి వచ్చిన మనం చదివితే మోషే ఎక్కడ ఉన్నాడంటే యెహోవా సన్నిధిలో ఉన్నాడండి. ఆయన యెహోవా సన్నిధిలో ఉంటూ ఆయన ప్రభుతో సహవాసం చేస్తున్నాడు, ప్రభు సన్నిధిలో ఉంటున్నాడు, ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 40 దినాలు రెయ్యింబగులైన ప్రార్థనలో గడుపుతున్నాడు, దేవుడితో సహవాసం చేస్తున్నాడు కదా. దేవుడిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ముఖం ఏమన్నట్ట ప్రకాశించింది. అంటే ఇక్కడ ఏం కనపడుతుందంటే ఆయన ఒక గొప్పతనము ఆయన ప్రార్థనలో మనం చూస్తున్నాం. ఆయన గొప్పతనమైన ప్రార్థనలో మనం చూస్తున్నాం. ఆయన గొప్ప ప్రార్థనా పరుడుగా మనం చూస్తున్నాం. నిజంగా 40 దినాలు ఉపవాసం, అన్నం లేదు, నీళ్ళు లేవు, అయినప్పటికీ 40 దినాలు ఆయన ఉపవాసంతో ప్రార్థన చేశాడు. ఆ ఉపవాసం పాటు చేసి ఆయన ముఖం ఎలా ఉందంట ప్రకాశించిన ముఖంగా కనబడతాము. మనం ఒకవేళ 2-3 దినాలు ప్రార్థన చేస్తే ఉపవాసంతో ప్రార్థన చేస్తే మా ముఖాలన్నీ వాడిపోయినట్టు కనబడతాయి, ముఖంలో గ్లో తగ్గిపోతుంది. కానీ ఆ మోషే 40 దినాలు అన్నం లేదు, నీళ్ళు లేవు, రెయ్యపగలు దేవుడితో గడుపుతున్నాడు, ప్రార్థనలో గడుపుతున్నాడు. ముఖము ప్రకాశించినట్లు మనం చూస్తున్నాం. ప్రార్థన వెలుగు చూస్తున్నాం, ప్రార్థన కాంతి చూస్తున్నాం, ప్రార్థన తేజస్సులను చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. గొప్ప ప్రార్థనా పరుడండి. ఎర్ర సముద్రంలో పాయలు అయిందంటే కారణం ప్రార్థనా శక్తి. మన్నా మాధుర్యంగా మారిందంటే కారణం ప్రార్థనా శక్తి. ఆకాశంలో మన్నా కురిపించిందంటే ప్రార్థనా శక్తి. అమాయకులు జయిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తే ఆయన జయం పొందాడు, కారణం ప్రార్థనా శక్తి. పదో ఏం చేస్తాడు? నాయన ఆ ఉరుములు దేశానికి ఉరుములు మెరుపులను కురిపిస్తుంటే దేవుడు మోషేని పిలిపించి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి,
అంటే ఆయన పోయి సరే నిన్ను పంపిస్తాను, మిమ్మల్ని పంపించేస్తాను, మీరు పోయి ప్రార్థన చేయండి అని ఆ పొలం అంటే సరే నేను పోయి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ఉరుములు మెరుపులు ఆగిపోతాయి. ప్రార్థన శక్తి కాబట్టి ప్రేమైన సోదరులారా, ప్రార్థన ప్రాముఖ్యమైనది. మనకి ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వారిని మన సమయం కింద మనం చూస్తాం. ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థించేవారుగా మోషే గొప్ప ప్రార్థనా పరుడు, అలా కూడా ప్రార్థన పరుడుగా, ప్రార్థన వీరులుగా, ప్రార్థన ధీరులుగా మనం ఉండాలి అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రేమ వల్ల ఎడతెగగా ప్రార్థన చేయండి అన్నాడు, మానగా ప్రార్థన చేయండి అన్నాడు, పట్టుదలతో ప్రార్థన చేయండి అన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అన్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థించే వారంగా మనం ఉందాం. ఆఖరికి ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. నిర్గమకాండంలో 32వ అధ్యాయంలోనే అక్కడ చూస్తాం. 32వ అధ్యాయం 30 నుంచి చదవనా? ఆది కాండం 32-31 చదవండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనేలా నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానను. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను మోషే ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. మోషే యొక్క గొప్పతనం ఎందులో ఉందంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పట్ల చూపిన ప్రేమలో దాగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎంతగానో ప్రేమించిన వాడిగా కనబడుతున్నాడు. ఎవరిని ప్రేమించాడు? తృణీకరించాడు, తిరుగుబాటు చేశారు, కృతజ్ఞత లేని వాడుగా వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే అది వాళ్ళు అంతగా ప్రేమిస్తుంటే ఆ 40 దినాల పైన అగ్నిల కోసం ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కింద ఒక దేవతను చేసుకుంటున్నారు. దేవుడు చేసుకుంటాను, మేము ముందుకు పోవాలి, దేవుడు చేయి అని ఆ అరుణ్ పిలిచి అడిగితే వాళ్ళు దేవుడు చేసుకుంటున్నారు. మమ్మల్ని విడిపించిన ఆ మోసే ఏమాయనో అంటున్నారు. అంటే కృతజ్ఞత లేని ప్రజలుగా జీవిస్తున్నారు. వాళ్ళ కోసం ఎంత శ్రమ పొందారు, వాళ్ళ కోసమే జీవించాడు, వాళ్ళ కోసమే శ్రమలు పొందారు, వాళ్ళ కోసమే అగ్నియాత్రలు నడిచిన వాడిగా ఎన్నో శ్రమలు ఇబ్బందులు పడినవాడిగా కనబడతాడు. వాళ్ళ కోసం ఎంతో ప్రేమించిన వాడిగా ఉంటాడు. అయితే ఈ మోషే అనే వాడు ఏమాయనో అంటున్నాడు. వాళ్ళు దేవతను పూజిస్తున్నారు. దేవుడు కోపించి అదిగో నీ ప్రజలు దేవతను పూజిస్తున్నారు, తిరిగి వెళ్ళు అంటే అంటాడు ఆయన, అయ్యా దేవాను నీ ప్రజలు అంటావే, నా ప్రజలు కాదా, నీ ప్రజలు నాశనం చేస్తావు. ఆ చిన్న మాట చూసినంటే నీ ప్రజలను నాశనం చేసి కాల్చివేసి నేను గొప్ప జనంగా చేస్తాను అని దేవుడు మాట్లాడుతుంటే, అయ్యా వద్దు నాయన, ఈ ప్రజలను క్షమించిన తండ్రి, ఈ ప్రజలను కాపాడు, ఈ ప్రజలను రక్షించు, నువ్వు కాల్చివేయద్దు, నువ్వు క్షమించు కరుణించని ప్రతిమలాడతాడు. ఆ వచనాలను చూస్తే దయమేరు గారు ముందు చేసిన ఎంతగానో ప్రేమించాడు. అదో నేను కాల్చి వేస్తాను వీళ్ళని దేవుడు అంటున్నాడు. నేను కాల్చి వేస్తాను, నేను గొప్ప జనంగా చేస్తానంటే వద్దు, కాల్చద్దు, వాళ్ళు క్షమించు, వాళ్ళు కావాలంటే నీవు రాసిన జీవగ్రంథంలో నా పేరు తుడిచివే అంటాడు. వాళ్ళ కోసము నరకానికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వారి కోసం అగ్నిగుండాన్ని పోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కింద ఆ మాటలు చూస్తే నా పేరు ఎవరైనా జీవనంలో రాయబడితే అతను అగ్నిగుండంలో పడతాడని మాట్లాడున్నాయి. కాబట్టి ఎంతగానో ప్రేమించిన ఆ మోషేగా మనం చూస్తున్నాం. ప్రేమ సోదరులారా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలను ఎంతో ప్రేమించిన మోషే ఆయన గొప్పతనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతను దేవుని విశ్వాసం అతని గొప్పతనాన్ని మనం చూశాం. రెండవది ఆయన 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 త్యాగంలో గొప్పతనం చూస్తున్నాం. తర్వాత ఆయన స్థిరబుద్ధిలో గొప్పతనాన్ని చూస్తున్నాం. ఆయన యొక్క నమ్మకత్వంలో గొప్పతనం చూస్తున్నాం. ఆయన యొక్క సాత్వికంలో గొప్పతనం చూస్తున్నాం. ఆయన యొక్క ప్రార్థన శక్తిలో గొప్పతనం చూస్తున్నాం. ఆయన చూపించిన ప్రేమలో, ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించిన ప్రేమలో ఆయన చూస్తున్నాం. ప్రేమ సోదరులారా, మోషే కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు మనకున్నాడండి. ఎవరైనా ప్రభునేసు తీసుకున్నారు. ఆయన ప్రభునేసు అందరికంటే శ్రేష్ఠుడు. ఆయన మనం ఇశ్రాయేలు ప్రజలను మోషే ప్రేమించాడు, కానీ మనం అంతకంటే ఎన్నో రెట్లు మనం ప్రేమించాడు. దేవుని లోకం ఎంతో ప్రేమించాడనే మాట మనం చూస్తున్నాం. ఆయన మన పట్ల ఎంతో ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడండి? పాపులమైన మనల పట్ల ఆయన ప్రేమించాడు. అందులో అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో మనల్ని ప్రేమించాడు.
అది ఆది కాండంలో గమనిస్తే ఆది కాండంలో అది భూమి బలత్కారం చెడిపోయిందని మాట్లాడుతున్నాం. చెడిపోయిన ప్రజలు బలత్కారంతో నిండిపోయిందని చూస్తున్నాం. దేవుడికి దూరం అయిపోయారు. అటువంటి మనల్ని ఆయన ప్రేమించిన వాడిగా చూస్తున్నాం. క్రీస్తు ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే హద్దులు లేని ప్రేమ మన పట్ల చూపించాడు. అంతులేని ప్రేమ మన పట్ల చూపించాడు. హత్తుకునే ప్రేమ మన పట్ల చూపించాడు. కొలతలు లేని ప్రేమ మనం చూపించాడు. ప్రాణం పెట్టినా మన ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. నిజంగా మనం పాపులమై ఉండగానే మనల్ని ఆయన ప్రేమించిన దేవుడుగా కనబడుతున్నాడు. ఆయన పరమ నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన కానరాని లోకనుడైన దిగి వచ్చాడు. మనల్ని సింహాసనుడు ఆయన చూస్తూ ఉన్నాడు. అందులో పాపులు నశించిపోతున్నారని ఆయన ప్రేమ తొందరపడి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన లోకానికి వచ్చి మనందరి కొరకు కలవలసిన తన ప్రాణాలను పోషినట్టుగా కనబడుతున్నాడు. అందులో ఆ ప్రభును ఒకసారి చూడండి, ఆ రక్తాన్ని ఒకసారి చూడండి, ఆయన గాయాలు ఒకసారి చూడండి. దేవర సోదరు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పట్టినవాడిగా కనబడుతున్నాడు. ఎందుకు? నువ్వు నాశనం అవడానికి సిద్ధం లేదు. నువ్వు అడ్డుకోవడానికి పడడానికి సిద్ధం లేదు. అందుకోసం ఆయన తన ప్రాణాన్ని దారిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయన కలవలసిన తన ప్రాణాన్ని దారిపోస్తూ ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో భరించిన ప్రభువును మనం చూస్తున్నా. రక్తాలు చారలుగా అయిపోయాడు. అదో ఆ మనుషుడు చూడడం వాడిగా మాంసం ముద్దలాగా తయారయ్యాడు. ఎందుకొరకు? నీ కొరకు, నా కొరకు కేక వేశాడు. పెట్టుగా నా దేవా నేను చేయవలసింది వాడు కేక వేశాడు. సమాప్తమైన కేక వేసిన దేవుడు, నీ కొరకు రక్తం కాచిన దేవుడు. నువ్వు ఇంకా దూరంగా ఉంటున్నావా? ఇంకా నీ స్వస్థతకు దూరంగా ఉంటున్నావా? ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయం దాటుకుంటే మరొక సమయం రాదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు దారిలో పోతే ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇదే రక్షణ దినం అనుకోని ప్రభువాని పాపిని ఆయన నా పాపాలు క్షమించు ప్రభువాని ఒక్కసారి ఆయన పాదాల మీద పడితే ఆయన రక్షించే దేవుడు, క్షమించే దేవుడు, తన బిడ్డలు తీసుకునే దేవుడు. కాబట్టి అటు వారికి ఎవరైనా ఉంటే ప్రభు నమ్ముకొని విసరించి మేలు పొందాలని ఆశిస్తూ దేవుడి మాట దీవించి ఆశీర్వదించారు.